రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశాలపై సెషన్లు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించినది. అలాగే ఈ నెల 7వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగులు జీవిత భత్యాలు, సామాజిక పెన్షన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. అంతకుముందు ఈ ఒటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించడానికి 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంపై సెషన్లు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. అలాగే ఈ నెల 7వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాల, సామాజిక పెన్షన్లు, కొనసాగుతున్న వివిధ పథకాల, కార్యక్రమాలకు అవసరమైన నిధులు వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. ఇక అంతకుముందు వచ్చేసి ఈ ఒటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించడానికి 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఉదయం గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తర్వాత బీబీఏకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలంటే అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే ఛార్జ్ షీట్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకి నిరసనగా అసెంబ్లీకి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ ప్రసంగం జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, అబద్ధపు ప్రచారాల పేరుతో నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ వ్యూహం రచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు ఈ సమావేశాలు ఇప్పుడున్నటువంటి పాలక వర్గానికి, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులకి కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ఆఖరి బడ్జెట్ సమావేశాలు కావడంతో అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందించింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకి వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఫైనాన్షియల్ గా వచ్చేటువంటి రాబడికి సంబంధించినటువంటి అంశాలు, ఎంత ఖర్చు అవుతున్న అంశాలపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.